వాళ్ళ దగ్గరకు వచ్చి ఓట్లకు సంబంధించిన వెరిఫికేషన్ చేసేది బిఎల్ఓలే. మొన్న మమతా బెనర్జీ గోల్ చేసింది అదే కదా, బిఎల్ఓలు అక్కడ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఒత్తిడికి అని చెప్పి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల పరిహారం, 39 మంది ఆత్మహత్యలు అని చెప్పింది కదా. వాస్తవంగా బిఎల్ఓలు అనేటటువంటిది ప్రభుత్వమే నియమిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఎక్కువ చేయమని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు కూడా రాబోతున్నారు బిఎల్ఓలు ఇళ్ల దగ్గరికి. రాష్ట్రంలోని ఎన్నికల విధుల్లో కీలకంగా వ్యవహరించే బూత్ స్థాయి అధికారులు బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్ల వార్షిక గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం బిఎల్ఓలకి 12,000 వార్షిక కనీస గౌరవ వేతనం, సూపర్వైజర్కి 18,000 గౌరవ వేతనంగా నిర్ణయించారు. అదనంగా ఎస్ఎస్ఆర్, ఎస్ఆర్ తదితర ప్రత్యేక కార్యక్రమాల విధులు నిర్వహించే బిఎల్ఓలకి ప్రత్యేక ప్రోత్సాహంగా 2,000 చెల్లించనున్నారు. ఈ పెరిగిన వేతనాలు 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఇది అదనపు జీతం అనమాట. ఇది పెంచమని చెప్పింది, పెంచారు ఇప్పుడు.